వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఆర్ మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం 3D లైన్స్ పార్ట్ 2 మనం ఆల్రెడీ పార్ట్ 1 కంప్లీట్ చేసుకున్నాం. సో పార్ట్ 2 అందులో ఏ టాపిక్స్ కవర్ అవుతాయంటే డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద లైన్ అలాంగ్ ద లైన్, డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద లైన్ L1 అలాంగ్ ద లైన్ L2, skew lines and what are skew lines and distance between two skew lines, shortest distance between two skew lines, and condition for two lines to intersect. What is the condition if two lines are intersecting? Shortest distance between two parallel lines, and finding line of the distance, shortest distance between two lines, finding line of the shortest distance between two lines, and condition for coplanarity for lines. A line passing through the point P and intersecting the lines L1 and L2 at A and B, and the parametric equation of 3D line. Before going to start the first concept, the distance of the point from the line along the line 2, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో and share. The first topic, distance of the point free from the line 1 along the line L2. For example, ఇక్కడ ఏమడుగుతున్నాడంటే మనల్ని P అనే పాయింట్ నుండి ఈ లైన్ 1కి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అన్నాడు. జనరల్గా అయితే మనకి P అనే పాయింట్ నుంచి లైన్ 1కి డిస్టెన్స్ ఎంత ఉంది అని అంటే మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాం. ఆల్రెడీ నేర్చుకున్నాం మనం పార్ట్ 1లో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కొని దీని డిఆర్స్ ఉంటే బీ బార్ ఉంటుంది, పీ డిఆర్స్ కనుక్కుంటాం. రెండింటి యొక్క డాట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 0 చేసుకుంటాం. చేస్తే ల్యాండా వస్తుంది, ఆ ల్యాండాని తీసుకెళ్ళి క్యూలో పెడితే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వస్తుంది. పీకి క్యూకి డిస్టెన్స్ కనుక్కుంటాం. అది మెథడ్ 1 అని చెప్పుకుంటాం. ఓకే రైట్. మరి ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడంటే డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్ దిస్ లైన్ కరెక్టే, కానీ ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అడగట్లే. ఏమడుగుతున్నాడు అంటే అలాంగ్ ద లైన్ L2 అడుగుతున్నాడు. అంటే ఈ లైన్కి ప్యారలల్గానే మాత్రమే మనం పర్పెండిక్యులర్ అంటే డిస్టెన్స్ కనుక్కోవాలి, నాట్ పర్పెండిక్యులర్. పాయింట్ ఫ్రమ్ ద లైనే కనుక్కోవాలి, ఈ రెండింటి మధ్య డిస్టెన్సే కనుక్కోవాలి, కానీ ఎగ్జాక్ట్గా పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కాదు. సో ఈ లైన్ ఎలాగైతే ఉందో అదే అలాంగ్ ద డిస్టెన్స్ కనుక్కోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నా, జాగ్రత్త చూడండి. ఈ లైన్కి ప్యారలల్గా, అలాంగ్ ద లైన్ అంటే ప్యారలల్ అనే కదా, రైట్. అది ఎక్కడ టచ్ అయింది? ఇక్కడ టచ్ అయింది. ఓకే, ఇది ఏంటిది? లెటెస్ట్ టేక్ దిస్ ఈజ్ సమ్ L3, లెటెస్ట్ టేక్ L3. ఓకే రైట్. సో ఈ L3 ఏంటి? L2కి మనం ప్యారలల్గా తీసుకున్నది. అంటే మనల్ని ఏమడుతున్నాడు అంటే ఇది ఇక్కడ క్యూ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అనుకుందాం. అంటే ఇప్పుడు మనల్ని ఏమడుతున్నాడు అంటే ఈ పీక్యూ డిస్టెన్స్ అడుగుతున్నాడు. పీక్యూ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఈజ్ నాట్ ఆస్కింగ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈజ్ ఆస్కింగ్ దిస్ పీక్యూ డిస్టెన్స్. ఈ క్యూ ఎలా వచ్చింది? ఈ లైన్కి ప్యారలల్గా తీసుకున్నాం, అంటే అలాంగ్ ద లైన్ అన్నట్టే కదా. సో ఈ లైన్కి ప్యారలల్గా తీసుకున్నాను. ప్యారలల్గా తీసుకున్న లైన్ అనేటువంటిది మన లైన్ 1ని క్యూ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. సో ఈ క్యూకి పీకి డిస్టెన్స్ కనుక్కుంటేనే మనకి డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ ఫ్రమ్ ద లైన్ L1 అలాంగ్ ద లైన్ L2 వస్తుంది అనమాట. ఓకే రైట్. మరి అసలు ఈ లైన్ ఎలా కనుక్కోవాలి? L3 లైన్ తెలిస్తే సరిపోతుంది కదా. చూడండి, ఇప్పుడు నాకు L3 లైన్ తెలిసింది అనుకోండి, L3 లైన్ని L1 లైన్ని సాల్వ్ చేశాను అనుకోండి, క్యూ పాయింట్ వస్తుంది కదా. రెండు లైన్ని సాల్వ్ చేయడం తెలుసు కదా, ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవడం. రెండు లైన్స్ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కనుక్కోవడం ఆల్రెడీ మనం పార్ట్ 1లో చూసాం కదా. ఒకదాన్ని ల్యాండా అనుకుంటాం, ఒకదాన్ని మ్యూ అనుకుంటాం, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కుంటాం, ఈక్వల్ చేసుకుంటాం, ల్యాండా మ్యూ తెచ్చుకుంటాం. సో ఇదంతా ప్రొసీజర్ మనం ఆల్రెడీ చూసాం. అంటే ఇప్పుడు మనం ఈ లైన్ తెలిస్తే మన ఇంటర్సెక్షన్ పాయింట్ వచ్చినట్టే. ఇంటర్సెక్షన్ పాయింట్ వస్తే పీకి క్యూకి డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా కూడా మనం ఈజీగా చేయొచ్చు అనమాట. అంటే మొత్తం ఈ కాన్సెప్ట్ మొత్తం దేని మీద డిపెండ్ అయింది? L3 కనుక్కోవడం మీద డిపెండ్ అయింది. మరి ఒక లైన్ కావాలంటే మనకి ఎవరు కావాలి? ఒక లైన్ కావాలంటే పాసింగ్ త్రూ పాయింట్ కావాలి, డిఆర్స్ కావాలి. మరి P అనే పాయింట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది కదా, అంటే పాసింగ్ త్రూ పాయింట్ ఉంది కదా. పాసింగ్ త్రూ పాయింట్ ఉందా లేదా? ఉంది, పాసింగ్ త్రూ పాయింట్ ఉంది. మరి ఈ లైన్ యొక్క డిఆర్స్ ఎలా వస్తాయి? ఈ లైన్ డిఆర్స్ తెలిసినాయి అనుకోండి, పాసింగ్ త్రూ పాయింట్ ఉంది, డిఆర్స్ ఉన్నాయి. మనకి ఆల్రెడీ x-x1/a = y-y1/b = z-z1/c అనే ఫార్ములా ఉంది కదా మనకి 3D లైన్. అంటే అందులో ఏపీసీ తెలిసి సరిపోతుంది కదా మనకి. x1 y1 z1 ఎట్లా క్వశ్చన్లో ఇస్తాడు కదా P అనే పాయింట్. మరి డిఆర్స్ ఎలా తెలుస్తాయి అని అంటే మనకు తెలుసు ఆల్రెడీ ఈ రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయనంటే, రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయంటే వాటి డిఆర్స్ సేమ్ ఉంటాయి అనమాట. ఓకే, ఈ రెండు లైన్స్ ప్యారలల్గా ఉన్నాయనంటే, ఎప్పుడు ప్యారలల్గా ఉంటాయనంటే రెండు డిఆర్స్ ప్రపోర్షనల్గా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 2 3 ఉంటే
ఇది 1 to 3 అయినా ఉండొచ్చు, దానికి ప్రపోర్షనల్ అంటే మూడింటిని ఒక నెంబర్తో మల్టిప్లై చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 5తో మల్టిప్లై చేస్తే 5 1 5, 5 2 10, 5 3 15. అంటే 5 10 15 ఉన్నా కూడా అవి దీని యొక్క డిఆర్సీ అవుతాయి అనమాట. అంటే ప్యారలల్గా ఉంటే మనకు సరిపోతుంది. ఈ ప్యారలల్గా ఉండడం అని అంటే ఈ రెండింటి యొక్క డిఆర్సీ సేమ్ అనమాట. అంటే మనం L2 లైన్ క్వశ్చన్లో ఇస్తాడు కదా, L2 లైన్ యొక్క డిఆర్సీ తీసుకొని అవే డిఆర్సీ L3 లైన్ యొక్క డిఆర్సీ అని చెప్పేసి మనం తీసుకుంటాం అనమాట. అంటే ఇక్కడ అల్టిమేట్గా మనకి ఏం కావాలి, పాసింగ్ త్రూ పాయింట్ కావాలి, డిఆర్సీ కావాలి, నాకు ఈ లైన్ కావాలంటే. సో ఈ లైన్ కావాలంటే పాసింగ్ త్రూ పాయింట్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు, పాసింగ్ త్రూ పాయింట్ P. మరి దీని యొక్క డిఆర్సీ ఎలా వస్తాయి అంటే క్వశ్చన్లో లైన్ 2 ఇస్తాడు కదా, దానికి ప్యారలల్గానే తీసుకున్నాం కాబట్టి ఈ లైన్ యొక్క డిఆర్సీ మనం తీసుకుంటాం అనమాట. సో ఏం చేయాలి మనం ఫస్ట్, వీ హ్యావ్ టు ఫైండ్ లైన్ 3, ఫైండ్ లైన్ 3. మనం లైన్ 3ని ఫైండ్ అవుట్ చేయాలి. స్టెప్ 1లో లైన్ 3ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, బై టేకింగ్ పాసింగ్ త్రూ పాయింట్ ఈస్ P అండ్ డిఆర్స్ ఆఫ్ లైన్ 2, డిఆర్స్ ఆఫ్ అండ్ దేనికి ఎలాంగ్ అయితే మనం కనుక్కోవాలో ఇక్కడ ఎలాంగ్ L2 కాబట్టి దాని యొక్క డిఆర్సే తీసుకోవాలి. ఎస్, మనం L3 కనుక్కున్నాం. ఇప్పుడు లైన్ ఈక్వేషన్ ఈజీగా వస్తుంది కదా, మనకి పాసింగ్ త్రూ పాయింట్ ఉంది, డిఆర్స్ ఉన్నాయి కదా, మనకి ఈజీగా లైన్ ఈక్వేషన్ వస్తుంది. మరి ఇప్పుడు మనం ఇంకేం కనుక్కోవాలి, ఈ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ కనుక్కోవాలి. L1 L3 యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఫైండ్ Q బై డూయింగ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ L1 and L3. సో మనకి ఇప్పుడు Q కూడా వచ్చేసింది. మన Q ఉంది, ఆల్రెడీ P క్వశ్చన్ ఇస్తారు, మనల్ని ఈ డిస్టెన్సే అడుగుతున్నది. సో ఫైండ్ PQ డిస్టెన్స్ బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. ఫైండ్ PQ డిస్టెన్స్ బై యూజింగ్ డిస్టెన్స్ ఫార్ములా. ఆల్రెడీ మనకు తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా √x2 - x1² ప్లస్ y2 - y1² ప్లస్ z2 - z1. బేస్డ్ ఒక క్వశ్చన్ చూద్దాం, ప్రీవియస్ జేఈ క్వశ్చన్, జేఈ మెయిన్ 2024 క్వశ్చన్. ఒకసారి చూడండి, ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ 7, -2, 11. వి నీడ్ టు ఫైండ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ ఫ్రమ్ ద లైన్ L1. ఈ లైన్ నుంచి ఈ పాయింట్కి ఉన్నటువంటి డిస్టెన్స్ కనుక్కోవాలి. ఎలాంగ్ ద లైన్ L2, ఈ లైన్కి ఎలాంగ్ కనుక్కోవాలి. అంటే మనం ఫస్ట్ L3 కనుక్కోవాలి. L3 కనుక్కోవాలంటే మనకి ఎవరెవరు కావాలి, L3 పాసింగ్ త్రూ పాయింట్, ఒక పాసింగ్ త్రూ పాయింట్ ఉంది, P ఉంది. L3 యొక్క డిఆర్స్, L2 యొక్క డిఆర్స్ సేమ్ కదా. సో డిఆర్స్ ఆఫ్ L3 ఈజ్ ఈక్వల్స్ టు డిఆర్స్ ఆఫ్ L2. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఈక్వేషన్ ఆఫ్ L3 రాద్దాం. ఈక్వేషన్ ఆఫ్ L3 కావాలంటే పాసింగ్ త్రూ పాయింట్ ఏముంది, 7, -2, 11. అంటే x1, y1, z1. x1, y1, z1 ఎంత, 7, -2, 11. మరి మనకి ఫార్మాట్ ఏంటి, x మైనస్ x1/a విచ్ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1/b విచ్ ఈజ్ ఈక్వల్స్ టు z మైనస్ z1/c కదా. మరి x మైనస్ x1 అంటే 7 బై విచ్ ఈజ్ ఈక్వల్స్ టు y మైనస్ y1 అంటే -2 కాబట్టి y + 2 బై z మైనస్ z1 అంటే 11 బై. మరి ఏబీసీ అంటే ఎవరు, డిఆర్స్ ఎవరిని తీసుకోవాలి, L2 యొక్క డిఆర్స్, L3 యొక్క డిఆర్స్. సో L2 యొక్క డిఆర్స్ ఏంటి, 2 - 3 6. ఇదే మనకి L3 అనమాట, ఇదే L3. సో ఇప్పుడు మనకి L3 వచ్చింది. సో మనకు ఇప్పుడు ఈ Q పాయింట్ కావాలంటే L3ని L1ని మనం సాల్వ్ చేయాలి. సో ఆల్రెడీ మనకు తెలుసు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఎట్లా కనుక్కోవాలనేది. సో దీన్ని ఏమనుకుందాం, మ్యూ అనుకుందాం. L1 వచ్చేసి లాంబ్డా అనుకుందాం. L1ని L3ని సాల్వ్ చేయాలి. సో L1ని లాంబ్డా అనుకున్నాం. సో అప్పుడు అక్కడి నుంచి నాకు పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఏమొస్తాయి, x ఈజ్ ఈక్వల్స్ టు లాంబ్డా ప్లస్ 6 వస్తుంది. అండ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0 × లాంబ్డా 0 -4 మీన్స్ +4, y వాల్యూ 4 వచ్చేసింది. నెక్స్ట్ 3 × లాంబ్డా, 3 లాంబ్డా -8. z ఈజ్ ఈక్వల్స్ టు 3 లాంబ్డా -8 అటు సైడ్ పోతే +8 అవుతుంది. ఓకే, సో ఇక్కడ నుంచి నాకు XYZ వచ్చేసినాయి, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ వచ్చేసినాయి. మరి ఇక్కడ నుంచి పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఏమవుతాయి, 2 × μ అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 2μ + 7 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు -3 × μ -3μ -2 అవుతుంది. z ఈజ్ ఈక్వల్స్ టు 6 × μ 6μ + 11 అవుతుంది. మరి మనం సాల్వ్ చేయడం ఎట్లా, లాంబ్డా ప్లస్ 6ని 2μ + 7కి ఈక్వల్ చేసుకుంటాం. ఓకే, ఏంటది, లాంబ్డా ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 2μ + 7. ఇది ఈక్వేషన్ నెంబర్ 1.
నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 2 ఏంటి, 4 ఈజ్ ఈక్వల్స్ టు, ఈ 4ని ఇక్కడ వచ్చేసి -3 -2కి ఈక్వల్ చేసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ ఏముంది 3 λ ప్లస్ 8ని దేనికి ఈక్వల్ చేసుకుంటాం, 6 -11కి ఈక్వల్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ నుంచి మనకి మ్యూ వచ్చేస్తుందిగా, సో ఇట్స్ బెటర్ ఈ రెండింటిని సాల్వ్ చేద్దాం, తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మరి మనం చెక్ చేయాలి కదా ఇంటర్సెక్టింగ్గా కాదా అనేది. ఓకే రైట్. సో ఇక్కడ ఏమవుతుంది -3 ఈజ్ ఈక్వల్స్ టు 4 + 2, 4 + 2 అంటే ఎంత, 6 అవుతుంది. సో మ్యూ ఎంత మనకి -2 అవుతుంది. మ్యూ వాల్యూ -2 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేద్దాం. పెట్టేస్తే λ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 2 × -2 అంటే -4 + 7 అంటే λ ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 3 అవుతుంది. λ ఈజ్ ఈక్వల్స్ టు 3 - 6 అంటే -3 అవుతుంది. ఒకసారి ఈ రెండింటిని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సాటిస్ఫై అయిందనుకో ఇంటర్సెక్షన్ పాయింట్ ఉన్నట్టు, ఇంటర్సెక్టింగ్ అవుతున్నట్టు, లేకపోతే ఇంటర్సెక్టింగ్ కానట్టే. సో 3 × λ అంటే -3 అంటే -9 + 8 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 6 × -2 అంటే ఇది -12 విచ్ ఈజ్ -12 అండ్ -11. సో ఎంత అవుతుంది ఇక్కడ మనకి 6 μ + 11, ఇట్ ఈస్ +11, 6 μ + 11, సో +11. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది -1 విచ్ ఈస్ ఈక్వల్స్ టు -1, సాటిస్ఫై అవుతుంది. సో సాటిస్ఫై అవుతుంది కాబట్టి ఇంటర్సెక్షన్ పాయింట్ ఉన్నట్టు. మరి ఇంటర్సెక్షన్ పాయింట్ ఎలా వస్తుంది, ల్యాండాని తీసుకెళ్ళి ఇందులోనే పెట్టండి, మ్యూని తీసుకెళ్ళి ఇందులోనే పెట్టండి, రైట్. ల్యాండాని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ల్యాండాని సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఏమవుతుంది, ఇక్కడ నాకు ఎక్స్ ఏమవుతుంది, ల్యాండాని సబ్స్టిట్యూట్ చేస్తే -3 + 6, -3 + 6 అంటే ఎంత 3, వై వాల్యూ ఎలాగో 4, ఇక్కడ ల్యాండాలు ఏం లేవు కాబట్టి. సో జెడ్ ఏమవుతుంది 3 × λ అంటే -3, సో 3 × -3 అంటే -9 + 8, -9 + 8 అంటే -1. అంటే ఇప్పుడు మనకి ఏంటి ఇంటర్సెక్షన్ పాయింట్ 3, 4, -1. సో క్యూ పాయింట్ ఏమైంది 3, 4, -1 అయిందనమాట. సో మనం ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోలేమా, డిస్టెన్స్ కనుక్కోవచ్చు. పీ పాయింట్ ఎంత, పీ పాయింట్ వచ్చేసి మనకి 7, -2, 11. క్యూ పాయింట్ ఏంటి మనకు వచ్చింది ఇప్పుడు 3, 4, -1. ఇప్పుడు డిస్టెన్స్ కనుక్కోలేమా మనం, పీక్యూ డిస్టెన్స్ కనుక్కోవచ్చు ఈజీగా. ఏంటది √x2 - x1 హోల్ స్క్వేర్, √x2 - x1. సో 3 - 4 -3 - 7 అంటే -4, -4 హోల్ స్క్వేర్ అంటే 16 ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్, 4 - 2 6 మీన్స్ 36 ప్లస్ -1 -11 -12, -12 హోల్ స్క్వేర్ మీన్స్ 144. సో 144 150 180 196. సో √196 అని అంటే మనకి 14 అవుతుంది అనమాట. అంటే డిస్టెన్స్ ఎంత 14. వెరీ సింపుల్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఫస్ట్ L3 ఫైండ్ అవుట్ చేయాలి. L3 ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, లైన్ 3 పాసింగ్ త్రూ పాయింట్ ఉంది, దీని యొక్క డిఆర్స్ తీసుకోవాలి. L3 ఫైండ్ అవుట్ చేయాలి, L1ని L3ని సాల్వ్ చేయాలి. L1 యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్, L3 యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ తీసుకొని సాల్వ్ చేయాలి. ఇంటర్సెక్షన్ పాయింట్ కనుక్కోవాలి, క్యూ వస్తుంది, పీకి క్యూకి డిస్టెన్స్ కనుక్కోవాలి. దట్స్ ఇట్, వెరీ వెరీ ఈజీ. చాలా క్వశ్చన్స్ మనకి ఈ కాన్సెప్ట్ మీద JEE మెయిన్స్లో వస్తున్నాయి అన్నమాట. స్క్యూ లైన్స్. వాట్ ఆర్ స్క్యూ లైన్స్? స్క్యూ లైన్స్ అంటే ఏంటి? స్క్యూ లైన్స్ ఆర్ నథింగ్ బట్ ద లైన్స్ విచ్ నెవర్ ఇంటర్సెక్ట్స్ and non-parallel. The lines which are non-parallel and non-intersecting. Non-parallel, non-intersecting lines are called skew lines. ప్యారలల్ కాకపోతే జనరల్గా మనం ఏమనుకుంటాం, ప్యారలల్ అయితే ఇంటర్సెక్ట్ కావు, ఓకే బాగానే ఉంది. మరి నాన్ ప్యారలల్ అయితే ఇంటర్సెక్టింగ్ కాకుండా ఎలా ఉంటాయి, నాన్ ప్యారలల్ అయితే ఇంటర్సెక్టింగ్ కాక ఎలా ఉంటాయి, ఇంటర్సెక్టింగ్ అవ్వకుండా ఎలా ఉంటాయి అనేది ఒక ఎగ్జాంపుల్కి ఇక్కడ మేము ఒక డయాగ్రామ్ డ్రా చేసాను చూడండి. ఇది క్యూబ్ కదా, క్యూబ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది తీసుకుందాం, ఇది ఒక క్యూబ్ లాగా తీసుకుందాం. ఓకే రైట్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్, సో ఇదొక లైన్. ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను తీసుకున్న లైన్ ఏమో ఇగో ఇటువైపు ఈ లైన్. ఓకే నెక్స్ట్ నేను ఏం తీసుకుంటున్నానంటే ఇటువైపు ఈ లైన్ తీసుకుంటా, ఈ లైన్. సో మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఈ లైన్ ఒకటి, నెక్స్ట్ ఈ లైన్ ఒకటి, ఈ లైన్ ఒకటి, రైట్. ఇది అండ్ ఇది. ఓకే ఈ ఎడ్జ్ ఈ లైన్ తీసుకుంటున్నాను. చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లైన్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయా చూడండి ఒకసారి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ రెండు లైన్స్ ఎక్కడ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం. ఇప్పుడు ఇదొక లైను, ఇదొక లైను, ఓకే ఇదొక లైను, నెక్స్ట్ ఈ లైన్, ఈ రెండు ఇంటర్సెక్ట్ అయితే ఎక్కడైనా ఇది చూడండి, ఇది ఇటు పోతుంది, ఇట్లా పోతుంది. నెక్స్ట్ ఈ లైన్ చూడండి, ఈ లైన్ అబ్జర్వ్ చేయండి, ఈ లైన్ ఇలా పోతుంది, ఈ లైన్ ఏమో ఇలా పోతుంది అండ్ ఈ లైన్ ఏమో ఇలా పోతుంది. సో చూడండి ఈ రెండు ప్యారలల్ కాదు, అలాగని ఇంటర్సెక్టింగ్ కూడా కాదు. సో ఇలాంటి లైన్స్ మనం ఏమంటామనంటే స్క్యూ లైన్స్ అని చెప్పేసి మనం చెప్పుకుంటాం అనమాట. నాన్ ప్యారలల్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, నాన్ ప్యారలల్ నాన్ ఇంటర్సెక్టింగ్, నాన్ ప్యారలల్ అండ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆర్ స్క్యూ లైన్స్. ఓకే రైట్, ఇది స్క్యూ లైన్స్ అంటే. ఓకే నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ స్క్యూ లైన్స్. ఓకే సి
హియర్ ఇది L1 L2, ఇది వచ్చేసి L1, ఇది వచ్చేసి L2. L1 పాసింగ్ త్రూ పాయింట్ A1 అండ్ డిఆర్స్ B1 బార్, L2 పాసింగ్ త్రూ పాయింట్ A2 డిఆర్స్ B2 బార్. ఓకే, ఇప్పుడు నేను ఈ రెండింటి మధ్య షార్టెస్ట్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ఆల్రెడీ ఒక కాన్సెప్ట్ తెలుసు. షార్టెస్ట్ డిస్టెన్స్ అనేది ఎక్కడ వస్తుంది? మనకి కామన్ నార్మల్ దగ్గర వస్తుంది. కామన్ నార్మల్ దగ్గర మాత్రమే షార్టెస్ట్ డిస్టెన్స్ ఉంటుంది. సో ఆ కామన్ నార్మల్ ఇది తీసుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి మనకి కామన్ నార్మల్, ఇది వచ్చేసి కామన్ నార్మల్. ఓకే రైట్. ఇక్కడ నార్మల్ అంటే మీనింగ్ ఏంటి? నార్మల్ అంటే ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండాలి, కామన్ నార్మల్. ఓకే, ఈ లైన్ అనేది L1కి L2కి పర్పెండిక్యులర్గా ఉంటేనే దాన్ని కామన్ నార్మల్ అని అంటాం. ఓకే రైట్. సో అంటే మన డిస్టెన్స్ అనేది ఖచ్చితంగా ఇదే షార్టెస్ట్ డిస్టెన్స్, ఇంకెక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ రాదు. ఇప్పుడు ఒకవేళ ఇది కామన్ నార్మల్ అయితే ఓకే, ఇప్పుడు నేను ఈ డిస్టెన్స్ కనుక్కోవాలి. ఈ డిస్టెన్స్ ఎలా కనుక్కోవాలి? నేను ఏం చేస్తానంటే ఇది పాసింగ్ త్రూ పాయింట్ A1, ఇది పాసింగ్ త్రూ పాయింట్ A2 కదా. ఈ లైన్ జాయిన్ చేస్తా, A1ని A2ని. ఓకే, A1 A2ని జాయిన్ చేసి దీని యొక్క డిఆర్స్ కనుక్కుంటా. దీని యొక్క డిఆర్స్ ఎలా వస్తాయి? A1 A2 రెండు పాయింట్స్ ఉన్నాయి కదా, రెండు పాయింట్స్ ఉన్న డిఆర్స్ ఎలా వస్తాయి? A2 బార్ మైనస్ A1 బార్ ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకే రైట్. సో దీని యొక్క డిఆర్స్ కనుక్కున్నాం. మరి ఈ లైన్ యొక్క డిఆర్స్ ఎలా ఉంటాయి? ఈ లైన్ యొక్క డిఆర్స్ ఎలా ఉంటాయి? ఈ లైన్ యొక్క డిఆర్స్ అని అంటే ఈ లైన్ ఈ రెండింటికి ప్యారలల్గా ఉంది, ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంది కదా. రెండింటికి పర్పెండిక్యులర్గా ఉన్నటువంటి లైన్ యొక్క డిఆర్స్ ఎలా వస్తాయి అని అంటే ఈ రెండింటిని మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తే, అంటే B1 బార్ క్రాస్ B2 బార్ చేసినాం అనుకోండి, ఈ రెండింటి యొక్క డిఆర్స్ని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటి డిఆర్స్ ఖచ్చితంగా దీనికి అంటే రెండింటికి పర్పెండిక్యులర్గా ఉంది కదా, అందుకే. సో B1 బార్ క్రాస్ B2 వెక్టార్స్లో మనం నేర్చుకున్నాం. ఓకే, ఈ రెండు వెక్టార్స్ని మనం క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటి వెక్టార్ దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది, మనకు తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ సింపుల్గా చెప్తా చూడండి. A బార్ ఉంది, B బార్ ఉంది, ఈ రెండింటిని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మనకి C బార్ వస్తుంది కదా. సో ఈ C బార్ అనేది A బార్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది, B బార్కి కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో అట్లనే అనమాట ఇక్కడ C బార్ అనేది ఇది. సో C బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు B1 బార్, C బార్ ఈజ్ పర్పెండిక్యులర్ టు B2 బార్ అనమాట. అందుకే దీని యొక్క డిఆర్స్ ఎలా వస్తాయి అంటే B1 బార్ క్రాస్ B2 బార్ చేస్తే. మరి ఇప్పుడు మనకు అల్టిమేట్గా ఎవరు కావాలి? ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ అని అంటే దీని యొక్క ప్రొజెక్షనే కదా దీని మీద, A1 A2 బార్ యొక్క ప్రొజెక్షనే కదా దీని మీద, దీని యొక్క ప్రొజెక్షనే దీని మీద వస్తుంది, అదే మనకి డిస్టెన్స్ అవుతుంది. మరి ప్రొజెక్షన్ మనకు ఆల్రెడీ తెలుసు కదా. ప్రొజెక్షన్ ఏంటి? A బార్ ఆన్ B బార్ అంటే A బార్ ఆన్ B బార్ అంటే ఏం చేస్తాం మనం? ప్రొజెక్షన్ ఆఫ్ A బార్ ఆన్ B బార్ అంటే A బార్ డాట్ B బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B బార్ తీసుకుంటాం. ఆన్ కంటే ముందు ఎవరు ఉన్నారో వాళ్ళని తీసుకుంటాం. A బార్ ఆన్ B బార్ అన్నప్పుడు A బార్ డాట్ B బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B బార్. ఓకే రైట్. మరి ఇక్కడ ఎవరు? ఈయన ప్రొజెక్షన్ ఈయన మీద, దిస్ వన్ ఈయన ప్రొజెక్షన్ ఈయన మీద కదా. కాబట్టి మనం ఏం చేయాలి ఇప్పుడు? A2 బార్ మైనస్ A1 బార్ డాట్ ప్రొడక్ట్ విత్ A బార్ ఆన్ B బార్ కదా, దిస్ వన్ ఆన్ దిస్ వన్. సో ఇక్కడ ఇదేంటి మనకి? B1 బార్ క్రాస్ B2 బార్, B1 బార్ క్రాస్ B2 బార్ డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B బార్. అంటే ఇక్కడ B బార్ అంటే ఎవరు? B1 బార్ క్రాస్ B2 బార్. ఓకే రైట్. సో ఇక్కడ ఇది డిస్టెన్స్ కాబట్టి ఈ వెక్టార్ డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం మనం. ఓకే, వెక్టార్ డాట్ ప్రొడక్ట్ చేస్తే మనకి పాజిటివ్ రావచ్చు, నెగిటివ్ రావచ్చు, కానీ ఇక్కడ డిస్టెన్స్ కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేసేది మనం ఏం చేస్తామనంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ తీసుకుంటాం. దిస్ ఈజ్ నథింగ్ బట్ అవర్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్యూ లైన్స్. వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఫర్ JEE మెయిన్స్ అనమాట. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? A2 బార్ మైనస్ A1 బార్ కనుక్కోవాలి. ఈ A2 బార్ A1 బార్ ఎవరు? ఈ A1 బార్ A2 బార్ అనేది పాసింగ్ త్రూ పాయింట్, లైన్ 1 యొక్క పాసింగ్ త్రూ పాయింట్, లైన్ 2 యొక్క పాసింగ్ త్రూ పాయింట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి వెక్టర్స్ ఇలా ఇచ్చాడు అనుకుందాం. R1 బార్ ఈజ్ ఈక్వల్స్ టు అంటే లైన్ ఈక్వేషన్స్ A1 బార్ ప్లస్ T B1 బార్, R2 బార్ ఈజ్ ఈక్వల్స్ టు A2 బార్ ప్లస్ T B2 బార్ ఇలా ఇచ్చాడు అనుకోండి. ఇలా ఇస్తే A1 బార్ పాసింగ్ త్రూ పాయింట్, A2 బార్ పాసింగ్ త్రూ పాయింట్ ఆఫ్ సెకండ్ లైన్, B1 బార్ అని అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ ఫస్ట్ లైన్, B2 బార్ అంటే డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ సెకండ్ లైన్. సో మనకు ఆల్రెడీ తెలుసు A2 బార్ మైనస్ A1 బార్ ఎలా చేయాలి? రెండింటిని సబ్ట్రాక్ట్ చేయడం, ఈ రెండింటిని క్రాస్ ప్రొడక్ట్ చేయడం, మనం మన మ్యాట్రిసెస్ ఫామ్ యూజ్ చేసి B1 బార్ B2 బార్ క్రాస్ ప్రొడక్ట్ చేయడం, దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవడం, ఇవన్నీ మనకు తెలుసు, వెరీ ఈజీ. సో ఈ ఫార్ములా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. A2 బార్ మైనస్ A1 బార్ డాట్ ప్రొడక్ట్ విత్ B1 బార్ క్రాస్ B2 బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B1 బార్ క్రాస్ B2 బార్. దిస్ ఇస్ షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ స్క్యూ లైన్స్కి ఫార్ములా అనమాట. ఓకే
రైట్. ఒకవేళ ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో అయిందనుకోండి, షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో అయిందనుకోండి ఏమవుతుంది? షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో అంటే దాని మీనింగ్ ఏంటి అసలుకి? షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో అంటే రెండు ఇంటర్సెక్టింగ్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటేనే కదా ఈ రెండు ఇంటర్సెక్ట్ అయితే షార్ట్ డిస్టెన్స్ ఏం లేనట్టే కదా రెండు లైన్స్ మధ్య. ఈ రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ లేదని ఎప్పుడు చెప్తాం? ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్ట్ అయితే డిస్టెన్స్ లేదు అని మీనింగ్. అంటే డిస్టెన్స్ జీరో అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో అవుతున్నాయి అని అంటే మనం అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. ఓకే, ఇంటర్సెక్టింగ్ లైన్స్. మరి షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో అయితే అంటే క్వశ్చన్లో ఒకవేళ దీస్ టూ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్సా కాదా చెక్ చేయండి అంటే ఏం చేయాలి మనం? ఇది అంటే ఈ షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో అని అంటే దీన్ని జీరోకి ఈక్వల్ చేసుకుంటే ఏమవుతుంది? డినామినేటర్ మొత్తం జీరో అయిపోతుంది. అంటే జీరో ఈజ్ ఈక్వల్స్ టు a2 bar minus a1 bar డాట్ ప్రొడక్ట్ విత్ b1 బార్ క్రాస్ b2 బార్. ఓకే, సో ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అసలు దీని మీనింగ్ ఏంటి? మనకు ఆల్రెడీ తెలుసు, వెక్టార్లు చూసాం. ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ని బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్ అని రాసుకోవచ్చు మనం. బాక్స్ ఆఫ్ అంటే ఇది ఒక డిటర్మినెంట్ అన్నట్టే కదా, బాక్స్ ఆఫ్ ఏ బార్ బి బార్ సి బార్. అంటే దీన్ని కూడా అలా బాక్స్లో రాసుకుంటే బాక్స్ ఆఫ్ a2 బార్ మైనస్ a1 బార్ b1 బార్ b2 బార్ అనమాట. ఇది జీరో చేసామనుకోండి, మనకి జీరో వస్తే మనకి ఇచ్చినటువంటి రెండు లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అనమాట. ఓకే, షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో వస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్. కానీ మనం ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఏదో ఒకటి మిస్ చేస్తాడు. అంటే ఇందులో ఏ1 బార్లో ఒక పాయింట్ మిస్ చేయడం, ఇట్లా మిస్ చేసి దీస్ టూ లైన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే వాల్యూ ఆఫ్ ఏ ఇలా అడుగుతాడు అనమాట. సో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అన్నప్పుడు కండిషన్ ఏం తీసుకోవాలి మనం? షార్టెస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు జీరో. షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో అంటే దాని మీనింగ్ ఏంటి? డినామినేటర్ మొత్తం కూడా జీరో అయిపోతుంది ఇటు సైడ్ వస్తే, అంటే న్యూమినేటర్ మాత్రమే ఉంటుంది. ఇదేంటిది? ఏ బార్ డాట్ బి బార్ క్రాస్ సి బార్ అంటే వెక్టార్లో మనం చూసాం, వెక్టర్ ట్రిపుల్ ప్రొడక్ట్లో. ఓకే రైట్. ఏంటిది? ఇది స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్. ఇది స్కేలార్ ట్రిపుల్ ప్రొడక్ట్లో చూసాం ఏ బార్ బి బార్ సి బార్. ఇది మనకి స్కేలార్ ఆన్సర్ వస్తుంది అనమాట, అంటే డిస్టెన్స్ వస్తుంది. ఓకేనా, రైట్. ఆ డిస్టెన్స్ జీరో అయింది అనుకోండి, అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ జీరో అయితే రెండు లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అనమాట. ఓకే, కీప్ ఇట్ ఇన్ మైండ్. అయితే కొన్నిసార్లు ఎగ్జామ్లో షార్టెస్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 అంటాడు. షార్టెస్ట్ డిస్టెన్స్ 2 అయితే కే వాల్యూ కనుక్కోండి, ఏ వాల్యూ కనుక్కోండి, బి వాల్యూ కనుక్కోండి, ఇలా మిస్సింగ్ వేరియబుల్ ఇస్తాడనమాట. మరి షార్టెస్ట్ డిస్టెన్స్ 2 ఇచ్చినప్పుడు మనం చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ షార్టెస్ట్ డిస్టెన్స్ 2 అని తీసుకుంటాం కదా, 2 అని తీసుకోకూడదు, +(-2) అని తీసుకోవాలి. ఎందుకనంటే ఇక్కడ మనం మోడ్ తీసేస్తే మనకి ఏమవుతుందంటే ఇక్కడ +(-2) వస్తుందన్నమాట. సో ఈ మిస్టేక్ చాలా మంది చేస్తారు. +(-2) ఒకవేళ షార్టెస్ట్ డిస్టెన్స్ 1 అన్నాడు అనుకో, +(-1) తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి అని అంటే మోడ్ ఉంది కదా, మనం ఇక్కడ మోడ్ని ఏం చేస్తాం? మనం మోడ్ని రిమూవ్ చేస్తున్నప్పుడు మనకి ఇటు సైడ్ +(-2) వస్తుంది కదా. ఓకే, సో అందుకే మనం ఓపెన్ చేసినప్పుడు మోడ్ని +(-) తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ దట్ ఈస్ కండిషన్ ఫర్ ద కోప్లానారిటీ ఫర్ లైన్స్. ఇప్పుడు మనం ఈ 2 లైన్స్ ఎప్పుడు కోప్లేనర్ అని చెప్పాలి? కోప్లేనర్ ఈజ్ నథింగ్ బట్ లైయింగ్ ఆన్ ద సేమ్ ప్లేన్. ఒకే ప్లేన్లో ఉన్నటువంటి రెండు లైన్స్ని కోప్లేనర్ అని చెప్పేసి చెప్తామన్నమాట. మరి ఇప్పుడు చూడండి, ఒకే ప్లేన్లో ఉన్న రెండు లైన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లేన్ లాగా తీసుకున్నాం. సో ఇదొక పెన్. ఓకే రైట్, ఇదొక పెన్. నెక్స్ట్ అదేవిధంగా లెట్ us టేక్ 1 more పెన్. ఇట్లా మనకి 2 పెన్స్ ఉన్నాయి అనుకుందాం. ఇదొక పెన్, ఓకే, అండ్ 1 more పెన్. ఇప్పుడు ఈ రెండు ఒకే ప్లేన్ మీద ఉన్నట్టే కదా, అంటే ఈ ప్లేన్ మీద ఉన్నట్టే కదా, ఈ పైన ఉన్నటువంటి ప్లేన్ మీద ఉన్నట్టే కదా. సో ఇలా ఉంటే ఇలా అయినా ఉండాలి, లేదా ఇలా అయినా ఉండాలి. చూడండి, ఇలా అయినా ఉండాలి. సో ఇలా ఉంటే మనం రెండు ఒకే ప్లేన్లో ఉన్నట్టు. సో ఇలా ఉన్నా కూడా ఇంటర్సెక్టింగ్ అన్నట్టే కదా, ఇలా ఉంటే ప్యారలల్గా ఉన్నట్టు. అంటే రెండు ప్యారలల్గా ఉన్నా లేదా రెండు ఇంటర్సెక్టింగ్ అవుతున్నా కూడా అలాంటి వాటిని మనం ఏమనాలంటే కోప్లానర్ లైన్స్ అని చెప్పేసి చెప్పుకోవాలన్నమాట. కోప్లానర్ అని చెప్పాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చూసాం. ఇప్పుడు ఇది ఉంది. ఓకే రైట్, ఇదొక లైన్. రైట్, ఇదొక లైన్. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, ఇదొక లైన్ అండ్ ఇప్పుడు ఇటువైపు ఒక లైన్ ఉంది కదా, ఇటు తిప్పుతున్నాను చూడండి. రైట్, సో ఇక్కడ ఇదొక లైన్. ఓకే, ఈ లైన్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ఇదొక లైన్, అంటే ఇదొకటి ప్లస్ ఇదొకటి. ఈ రెండు మీరు అబ్జర్వ్ చేస్తే ఒకే ప్లేన్లో ఉన్నాయా? లేవు. ఇది వచ్చేసి ఈ ప్లేన్లో ఉంది, ఇటువైపు ఉన్న ప్లేన్లో ఉంది. ఇది వచ్చేసి ఇటువైపు ఉన్న ప్లేన్లో ఉంది. ఈ లైన్ వచ్చేసి ఇటువైపు ఉన్న ప్లేన్లో ఉంది. ఈ లైన్ వచ్చేసి ఇటువైపు ఉన్న ప్లేన్లో ఉంది. సో ఇలా ఉన్నటువంటి లైన్స్ మనం ఏమని చెప్పుకున్నాం? ఇప్పుడే ఇలా ఉన్నటువంటి లైన్స్ని స్క్యూ లైన్స్ అని చెప్పుకున్నాం. సో స్క్యూ లైన్స్ ఆర్ నాన్ కోప్లానర్. సో అదే మనం ఇక్కడ రాసుకున్నాం అనమాట. స్క్యూ లైన్స్ ఆర్ నాన్ కోప్లానర్. కోప్లానర్ అని ఎప్పుడు చెప్తాం? ఎయిదర్ intersecting or parallel. If the two lines are intersecting or parallel, then only we can say that two lines are coplanar. Okay right. మరి అసలు క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. రెండు లైన్స్ ఇస్తాడు, ఆర్ కోప్లానర్, దెన్ ద వాల్యూ ఆఫ్ కే అని అడుగుతాడు.
మరి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? బాగానే ఉంది, ఇంటర్సెక్టింగ్ ఇప్పుడు మనం కోప్లెనర్ అంటే ఇంటర్సెక్టింగ్ అని ప్యారలల్ అని కూడా చెప్పుకున్నాం. ఓకే, మరి ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి? కోప్లెనర్ అన్నాడంటే దాని మీనింగ్ ఏంటి? కోప్లెనర్ అన్నారంటే ఈ రెండు లైన్స్ ఇచ్చినటువంటి L1 అండ్ L2 అయితే ఇంటర్సెక్టింగ్ అవ్వాలి లేదా ప్యారలల్ అవ్వాలి. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్యారలల్ అవుతుందో లేదో చెక్ చేస్తా. ప్యారలల్ అవ్వాలంటే డిఆర్ సేమ్ ఉండాలని చెప్పాను కదా. ఇక్కడ 1 2 3 ఉంటే ఇక్కడ 1 2 3 అన్న ఉండాలి, లేదా వాటి యొక్క ప్రపోర్షనల్ అంటే మూడింటిని సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే అదైనా ఉండాలి. ఇక్కడ 3 2 1 ఉంది, ఇక్కడ 1 2 3 ఉంది. దెర్ ఈజ్ నో పాసిబిలిటీ, రైట్? అంటే 1 2 3ని ఏ నెంబర్తో మూడింటిని సేమ్ నెంబర్తో ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కూడా మనకి 3 2 1 రాదు. ఎందుకంటే 1ని 3తో మల్టిప్లై చేస్తే 3 వస్తుంది, 2ని 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది. సో రాదు కాబట్టి ఇది ప్యారలల్ అయితే కాదు, ప్యారలల్ కాదని కన్ఫర్మ్ చేసినాం. మరి ప్యారలల్ కాదు కానీ కోప్లెనర్ క్వశ్చన్లో ఇచ్చాడు అంటే ఇంకా ఉన్న ఛాన్స్ ఏంది? ఇంటర్సెక్టింగ్ అని. మరి ఇంటర్సెక్టింగ్ అయితే ఇప్పుడే మనం ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నాం కదా, షార్టెస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 0 అని. షార్టెస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 0 చేస్తే సరిపోతుంది కదా. మరి షార్టెస్ట్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? షార్టెస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 0 అయితే బాక్స్ ఆఫ్ A2 బార్ మైనస్ A1 బార్ B1 బార్ B2 బార్ ఈక్వల్ టు 0 చేయడమే కదా, అవునా కదా? A2 బార్ మైనస్ A1 బార్ B1 బార్ B2 బార్. A2 బార్ మైనస్ A1 బార్ అని అంటే ఇది పాసింగ్ త్రూ పాయింట్ ఏంటి? K, 2, 3. ఇది A1 బార్, ఇది A1 బార్. ఇది A2 బార్ ఏంటి? దేని నుంచి పాస్ అవుతుంది? A2 బార్ వచ్చేసి -1, -2, -3 నుండి పాస్ అవుతుంది. సో A2 బార్ మైనస్ A1 బార్ అని అంటే -1 - K. అదర్వైజ్ ఇది మైనస్ ఇది కూడా చేయొచ్చు మన ఇష్టం. సో K మైనస్ ఆఫ్ -1 K, 2 మైనస్ ఆఫ్ -2 4, 3 మైనస్ ఆఫ్ -3 6. ఓకే, ఇది ఫస్ట్ రో. ఇక్కడ ఉన్నది ఫస్ట్ రో, ఇక్కడ ఉన్నది సెకండ్ రో, ఇక్కడ ఉన్నది థర్డ్ రో. B1 బార్ ఎవరు? B1 బార్ అని అంటే ఈ లైన్ యొక్క డిఆర్స్ అంటే 1 2 3. మరి B2 బార్ ఎవరు? ఈ లైన్ యొక్క డిఆర్స్ 3 2 1. దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే వచ్చేదే మన ఆన్సర్. డిటర్మినెంట్ మనకి షార్ట్ కట్ కూడా తెలుసు. ఒకవేళ షార్ట్ కట్ తెలియకపోతే చూడండి ఇక్కడ నుంచి చేస్తాను, లేదా నార్మల్గా మీరు ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. K ఇంటూ 2 1 2 2 - 6 అని అంటే -4 -4 టైమ్స్ ఆఫ్ 1 × 1 1 అంటే ఇది ఈ కాలం ఈ రో తీసేస్తే 1 × 1 1 1 - 9 అని అంటే -8 ప్లస్ 6 ఆఫ్ 1 × 2 2 - 6 అని అంటే -4 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. సో ఇది -4K మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 32 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇట్ ఈస్ 24 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 0. -4K ప్లస్ 8 which is equals to 0. 4K equal to 8, K equal to 2. అంటే K is equals to 2 తీసుకుంటే ఈ రెండు లైన్స్ మనకి కోప్లెనర్ అవుతాయి అనమాట. కోప్లెనర్ ఎలా అవుతున్నాయి? ఇంటర్సెక్టింగ్ అవ్వడం వల్ల. ఇంటర్సెక్టింగ్ ఎప్పుడు అవుతాయి? షార్టెస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 0 అయితే. సో ఇక్కడ చూడండి రెండు లైన్స్ కోప్లెనర్ అన్నాడు. ఈ కోప్లెనర్ ఎప్పుడు అవుతాయి? అయితే ఇంటర్సెక్టింగ్ లేదా ప్యారలల్. బట్ అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ప్యారలల్ అయితే కాదు. ఎందుకు ప్యారలల్ కాదు? డిఆర్స్ ప్రపోర్షనల్గా లేవు. ప్యారలల్గా ఉండాలంటే డిఆర్స్ ప్రపోర్షనల్గా ఉండాలి కదా, డిఆర్స్ సేమ్ ఉండాలి కదా, రైట్? లేదు కాబట్టి ప్యారలల్ కాదు. మరి ఇంకా ఉన్న ఛాన్స్ ఏంటి? ఇంటర్సెక్టింగ్ ఎప్పుడు అవుతాయి? టూ లైన్స్ ఇంటర్సెక్టింగ్ ఎప్పుడు అవుతాయి? షార్టెస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 0 అయితే. సో షార్టెస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 0 కండిషన్ అప్లై చేసా, ఇది షార్టెస్ట్ డిస్టెన్స్ ఈక్వల్ టు 0 కండిషన్. సో దాని నుంచి నేను K వాల్యూ అనుకున్నా. సో ఇలా అడుగుతున్నాడు అనమాట మనల్ని. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనమాట ఇవన్నీ. కండిషన్ ఫర్ ద కోప్లెనారిటీ మీద, అంటే ఇంటర్సెక్టింగ్ అని డైరెక్ట్గా అడగకుండా కోప్లెనర్ ప్యారలల్ కాకుండా, కోప్లెనర్లో ప్యారలల్ కాకుండా ఇస్తున్నాడు, అంటే ఇంటర్సెక్టింగ్ ఇస్తున్నాడు ఇండైరెక్ట్గా. ఓకే, సో ఇలా సాల్వ్ చేయాలి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ఫైండింగ్ లైన్ ఆఫ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్. అంటే ఇక్కడ ఈ రెండు లైన్స్ ఉన్నాయి కదా, ఈ రెండు లైన్స్ మధ్య ఎక్కడైతే షార్టెస్ట్ డిస్టెన్స్ వస్తుందో, అంటే ఇప్పుడు మనం PQ డిస్టెన్స్ అనుకుంటున్నాం కదా, ఇక్కడ మనల్ని PQ డిస్టెన్స్ అడగట్లే, షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ అడగట్లే. షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ లైన్స్ అడిగితే మనకి ఈజీగా A2 బార్ మైనస్ A1 బార్ B1 బార్ ప్లస్ B2 బార్ ఫార్ములా ఉంది కదా, ఫార్ములా అప్లై చేస్తాం, ఆన్సర్ వచ్చేస్తుంది. కానీ క్వశ్చన్స్ అక్కడ అడుగుతున్నాడు అంటే నాకు డిస్టెన్స్ వద్దు, నాకు ఈ PQ లైన్ ఈక్వేషనే కనుక్కోండి అని అడుగుతున్నాడు. వీ నీడ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ PQ. మరి ఈ PQ అనేది లైనే కదా, ఈ లైన్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? మనకి లైన్ ఈక్వేషన్ ఎలా వస్తుంది? లైన్ మీద ఉండే ఒక పాయింట్ కావాలి, లేదా రెండు పాయింట్లు ఉన్నా సరిపోతుంది. రెండు పాయింట్లు ఉంటే డిఆర్స్ ఉన్నట్టే కదా, రెండు పాయింట్ల మధ్య డిఆర్స్ కనుక్కోవాలంటే x2 మైనస్ x1 y2 మైనస్ y1 z2 మైనస్ z1 చేసి డిఆర్స్ కనుక్కుంటాం. రెండిట్లో ఒక పాయింట్ పాసింగ్ త్రూ పాయింట్ తీసుకుంటాం, లైన్ ఈక్వేషన్ ఈజీగా వచ్చేస్తుంది. అంటే అల్టిమేట్గా మనకి ఈ రెండిట్లో ఒక పాయింట్ అన్న కావాలి, లేదా రెండు పాయింట్స్ అన్న కావాలి. రెండు పాయింట్స్ తెలిస్తే బెటర్ ఇంకా మనకి కదా, రైట్? సో రెండు పాయింట్స్ తెలిసాయి అనుకోండి, డిఆర్స్ తెలిస్తే, పాసింగ్ త్రూ పాయింట్ తెలిస్తే ఈజీగా లైన్ ఈక్వేషన్ PQ లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. మరి దానికి అసలు ప్రొసీజర్ ఏంటి?
ప్రొసీజర్ ఏంటి, మెథడ్ ఏంటి చూడండి. స్టెప్ 1లో ఏం చేయాలనంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నేను 2 వెక్టార్స్ క్రియేట్ చేస్తే జాగ్రత్త చూడండి. సో మనకు ఆల్రెడీ ఒక కండిషన్ తెలుసు, అదేంటనంటే ఇఫ్ ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్, ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్. సో మనం ఏమని చెప్పొచ్చు, ఏ బార్ ఈజ్ ప్యారలల్ టు బీ బార్ అని అంటే A1 బై B1 ఈజ్ A1 బై A2 ఈజ్ ఈక్వల్స్ టు B1 బై B2 ఈజ్ ఈక్వల్స్ టు C1 బై C2 వెక్టర్స్ మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఇక్కడ చెప్తాను, ఏ బార్ ఈజ్ ఈక్వల్స్ టు A1 I క్యాప్ ప్లస్ B1 J క్యాప్ ప్లస్ C1 K క్యాప్ అండ్ A2 లేదంటే B అనుకుందాం సరే, B బార్ ఈజ్ ఈక్వల్స్ టు A2 I క్యాప్ ప్లస్ B2 J క్యాప్ ప్లస్ C2 K క్యాప్ అనుకోండి. ఈ 2 ప్యారలల్. నేనేం చెప్తున్నా, ఏ బార్ ఇస్ ప్యారలల్ టు బీ బార్ అంటే వాటి యొక్క కోఫిషియన్స్ ఉన్నాయి కదా, అంటే కాంపోనెంట్స్ రేషియో ఎలా ఉండాలి, ఈక్వల్ ఉండాలి. అంటే A1 బై A2 ఈజ్ ఈక్వల్స్ టు A1 బై A2 ఈజ్ ఈక్వల్స్ టు B1 బై B2 ఈజ్ ఈక్వల్స్ టు C1 బై C2. ఇది అప్లై చేస్తే సరిపోదు, అంటే ఈ ఖచ్చితంగా ఈ 3 ఈక్వల్ ఉండాలన్నమాట. సో నేను ఈ కండిషన్ అప్లై చేసి మనం ఈజీగా P, Q కనుక్కోవచ్చు అనమాట. అసలు ఇది అప్లై చేయాలంటే నాకేం కావాలి, ఈ PQ అనేటువంటి ఒక వెక్టార్ నాకు తెలుసు. సో అసలు ఈ PQ ఎలా వచ్చింది ఇప్పుడు నేను చెప్తాను. అదేవిధంగా ఈ లైన్ యొక్క డిఆర్స్ మనకేంటి B1 బార్, ఈ లైన్ యొక్క డిఆర్స్ అంటే మనకి B2 బార్. ఓకే, సో ఇప్పుడు నేను ఈ రెండింటిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఈ రెండింటిని నేను క్రాస్ ప్రొడక్ట్ చేశాను అనుకోండి, అంటే B1 బార్ క్రాస్ B2 బార్ చేశాను అనుకోండి. మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ 2 వెక్టార్స్ని క్రాస్ ప్రొడక్ట్ చేస్తే వచ్చేటువంటి వెక్టార్ అంటే ఈ వెక్టార్ దీనికి పర్పెండిక్యులర్గా దీనికి పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో నేను అదే పర్పెండిక్యులర్గా తీసుకున్నాను. ఎందుకు పర్పెండిక్యులర్గా ఈ లైన్ తీసుకున్నాను అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడైతే వస్తుందని చెప్పుకున్నాం, మనం షార్టెస్ట్ డిస్టెన్స్ ఎక్కడ వస్తుందని చెప్పుకున్నాం, ఎక్కడైతే ఓకే కామన్ నార్మల్ ఉంటుందో, ఇది కామన్ నార్మల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే మనకు షార్టెస్ట్ డిస్టెన్స్ వస్తుంది. సో ఆ లైనేగా మనల్ని అడిగింది, అంటే ఈ కామన్ నార్మల్ అంటే ఈ లైన్ ఖచ్చితంగా L1కి L2కి పర్పెండిక్యులర్గా ఉండాలి. కాబట్టి ఈ లైన్ L1కి L2కి పర్పెండిక్యులర్గా ఉంది. మరి దీని డిఆర్స్ ఎలా వస్తాయి, మరి మనకి డిఆర్స్ ఎలా వస్తాయి అని అంటే ఈ రెండింటి యొక్క క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఖచ్చితంగా దీని యొక్క డిఆర్స్ దీనికి ప్రపోర్షనల్గా ఉంటాయి. మరి ఇక్కడ చూడండి, ఇది ఒక వెక్టర్ నేను క్రియేట్ చేశా. ఇంకొక వెక్టర్ ఎలా క్రియేట్ చేయొచ్చు, P యొక్క కోఆర్డినేట్స్ కనుక్కుందాం. ఓకే, పారామెట్రిక్ కోఆర్డినేట్స్. Q యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కుందాం. ఎలా, P యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ అని అంటే L1 యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కుంటే సరిపోతుంది కదా. L2 యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ని Q అనుకుంటా. సో ఇప్పుడు నా దగ్గర P పాయింట్ ఉంది, Q పాయింట్ ఉంది. ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఇంకొక డిఆర్స్ వస్తాయి కదా, ఈ లైన్ యొక్క డిఆర్స్ కనుక్కుంటా. నెక్స్ట్ B1 బార్ క్రాస్ B2 బార్ కనుక్కుంటా. ఈ 2 సేమ్ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఎందుకు ప్రపోర్షనల్గా ఉంటాయి, ఈ PQ బార్ అనేది B1 బార్ క్రాస్ B2 బార్ 2 కూడా ప్యారలల్ అనమాట. ఎందుకు ప్యారలల్ అని చెప్తున్నాం, PQ బార్ యొక్క డిఆర్స్ B1 బార్ క్రాస్ B2 బార్ యొక్క డిఆర్స్ 2 కూడా ప్రపోర్షనల్గా ఉంటాయి అంటున్నా. ఎందుకు ఉంటాయనంటే B1 బార్ క్రాస్ B2 బార్ అంటే ఏంటి, ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి ఒక లైన్ యొక్క డిఆర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ లైన్ ఇది అనుకుందాం, ఓకే, ఈ లైన్ యొక్క డిఆర్స్ ఇది అనుకుందాం. మరి ఈ లైన్ యొక్క డిఆర్స్ నాకు తెలుసు కదా, P పాయింట్ Q పాయింట్ కనుక్కున్నాను అనుకోండి, అంటే పారామెట్రిక్ కోఆర్డినేట్స్. దీని యొక్క డిఆర్స్ వస్తాయి కదా, PQ డిఆర్స్ 2 పాయింట్స్ ఉన్నప్పుడు A2 x2 - x1 y2 - y1. సో దాని యొక్క డిఆర్స్ ఉన్నాయి. ఈ లైన్ యొక్క డిఆర్స్ ఈ డిఆర్స్ అనుకుందాం, ఈ 2 ప్యారలల్ అన్నట్టే కదా. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఫైండ్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ లైన్ 1, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ of L1, let it be Q. Okay, next second ఏం చేయాలి, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ L2, let it be ఫస్ట్ let it be P and let it be Q. ఓకే, ఇప్పుడు నేను ఫస్ట్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ని P అనుకున్నా, సెకండ్ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ని Q అనుకున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తా, PQ బార్ కనుక్కుంటా. స్టెప్ 2లో PQ బార్ కనుక్కుంటా. PQ బార్ ఎలా కనుక్కోవాలి, OQ బార్ మైనస్ OP బార్. అంటే ఇప్పుడు ఇదొక పాయింట్ కదా, మనం చేసాం కదా, అంటే x2 - x1 y2 - y1 z2 - z1 చేశాను అనుకోండి, నాకు PQ బార్ వస్తుంది. మరి స్టెప్ 3 ఏంటి, మనకు తెలుసు PQ బార్ అండ్ B1 బార్ క్రాస్ B2 బార్ ఈ 2 ప్యారలల్గా ఉంటాయి అని తెలుసు. ఎందుకు ప్యారలల్గా ఉంటాయి, ఇది పర్పెండిక్యులర్గా ఉండేటువంటి లైన్ యొక్క డిఆర్స్, ఈ PQ కూడా ఈ రెండింటికి పర్పెండిక్యులర్గా ఉండేటువంటి డిఆర్స్, అంటే ఈ 2 అల్టిమేట్గా ప్యారలల్ అని మీనింగ్. సో ఇక్కడ నేను ఏం అప్లై చేస్తా, ప్యారలల్ కండిషన్ అప్లై చేస్తా. ప్యారలల్ కండిషన్ ఏంటి, ప్యారలల్ కండిషన్ వచ్చేసి నాకు ఇది వెక్టారే కాబట్టి 2 వెక్టార్స్ ప్యారలల్ అంటే నేను A1 బై A2 ఈజ్ ఈక్వల్స్ టు
b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 అప్లై చేస్తాను అనమాట. సో చేస్తే నాకు ఈజీగా ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటాను, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటాను. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే నాకు ల్యాండా మ్యూలలో ఈక్వేషన్ వస్తుంది. ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటే కూడా నాకు ల్యాండా అండ్ మ్యూలలో ఈక్వేషన్ వచ్చేస్తుంది. సో ల్యాండా, ఎందుకంటే ఈ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కున్నప్పుడు దీన్ని ల్యాండా అనుకుంటాం, ఈ పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కున్నప్పుడు మ్యూ అనుకుంటాం కదా, రైట్. మనం ప్రాబ్లం చేస్తాం, అప్పుడు ఇంకా మీకు క్లారిటీ వచ్చేస్తుంది అనమాట. సో ల్యాండా మ్యూలలో ఒక ఈక్వేషన్ వస్తుంది, ఇక్కడ ల్యాండా మ్యూలలో ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేశాను అనుకోండి, సాల్వ్ చేస్తే నాకు ల్యాండా అండ్ మ్యూ రెండు వస్తాయి. ల్యాండాని తీసుకెళ్ళి ఈ పారామెట్రిక్ కోఆర్డినేట్స్లో పెడితే పి వస్తుంది, మ్యూని తీసుకెళ్ళి ఈ పారామెట్రిక్ కోఆర్డినేట్స్లో పెడితే క్యూ వస్తుంది. సో పీక్యూ రెండు పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. రెండు పాయింట్స్ ఉన్నప్పుడు పాసింగ్ త్రూ పాయింట్ ఒకటి తీసుకుంటాం, ఈ రెండింటి యొక్క డిఆర్స్ పీక్యూ బార్, ఆల్రెడీ మన దగ్గర పీక్యూ బార్ ఉన్నాయి కదా. సో పీక్యూ బార్ అంటే ఇప్పుడు ల్యాండా మ్యూ తెలిసిన తర్వాత పీక్, లేదంటే పీ ఫస్ట్ పీ కనుక్కుంటారు, క్యూ కనుక్కుంటారు కదా. x2 - x1 y2 - y1 z2 - z1 చేయండి, చేస్తే మీకు డిఆర్స్ వస్తాయి. పాసింగ్ త్రూ పాయింట్ ఉంది అండ్ డిఆర్స్ ఉన్నాయి. లైన్ ఈక్వేషన్ కనుక్కోవడం పెద్ద కష్టమా, ఈజీ. మనకి x - x1/a ఈజ్ ఈక్వల్స్ టు y - y1/b ఈజ్ ఈక్వల్స్ టు z - z1/c. ఇక్కడ x1 y1 z1 ఎవరు, x1 y1 z1 అంటే మీరు p అయినా తీసుకోండి, q అయినా తీసుకోండి, డిపెండింగ్ ఆన్ ద ఆప్షన్. ఓకే, p కానీ q కానీ తీసుకోవచ్చు, అంటే p పాయింట్ కానీ q పాయింట్ కానీ. మరి ఏబిసి ఎవరు, ఏబిసి అని అంటే మనకి p q ఉన్నాయి కదా. సో దాని నుంచి x2 - x1 y2 - y1 z2 - z1, ఇది ఏ, ఇది బి, ఇది సి అనమాట. రెండు లైన్స్ ఉన్నప్పుడు డిఆర్స్ ఎట్లా కనుక్కుంటామో అలా కనుక్కోవాలన్నమాట. ఇది మనకి ఫైండింగ్ ద లైన్ ఆఫ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్. ఓకే, వచ్చేసి ఎ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ పి అండ్ ఇంటర్సెక్టింగ్ దీస్ టూ లైన్స్ ఎట్ ఏబి. ఓకే, దీస్ టూ లైన్స్ ఎట్ ఏబి, వీ నీడ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్. ఈ లైన్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అయితే, ఈ లైన్ పి అనే పాయింట్ నుండి పాస్ అవుతుంది, ఈ రెండు పాయింట్స్ని ఈ రెండు లైన్స్ ఇంటర్సెక్టింగ్ చేస్తుంది ఏ కామా బి పాయింట్ దగ్గర. అంటే ఇప్పుడు ఒకసారి చూడండి, నాకు లైన్ 1 ఇస్తాడు, లైన్ 2 ఇస్తాడు, అదేవిధంగా పాయింట్ ఇస్తాడు. మనం ఈ లైన్ ఈక్వేషన్ కావాలి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇది పర్పెండిక్యులర్ అని చెప్పలే మనకి, ఇది పర్పెండిక్యులర్ కాదు. పర్పెండిక్యులర్ అయితే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. పాసింగ్ త్రూ పాయింట్ ఉంది, ఈ రెండు లైన్స్ని క్రాస్ ప్రొడక్ట్ చేసినాం అనుకోండి, అంటే b1 బార్ b2 బార్ని, మనకి దీని యొక్క డిఆర్స్ వచ్చేస్తాయి కదా. సో దీని డిఆర్స్ పాసింగ్ త్రూ పాయింట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఇది ఈ రెండు పర్పెండిక్యులర్ కాదు, ఇది మీరు గమనించాలి. ఇక్కడ రెండు పర్పెండిక్యులర్ కాదు. సో ఇక్కడ మరి మనం ఏం చేయాలి, రెండు పర్పెండిక్యులర్ కానప్పుడు జాగ్రత్త చూడండి. ఇక్కడ కూడా నేను రెండు వెక్టార్స్ని క్రియేట్ చేస్తా, ఏ బార్ అనే వెక్టార్ని, బి బార్ అనే వెక్టార్ని క్రియేట్ చేస్తా, సచ్ దట్ దోస్ టూ ఆర్ ప్యారలల్. ఈ రెండు వెక్టార్స్ని క్రియేట్ చేసి రెండు ప్యారలల్ వెక్టార్స్ని క్రియేట్ చేస్తే మళ్ళీ అగైన్ నేను a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 అనే కాన్సెప్ట్ యూజ్ చేసి నేను మళ్ళీ నాకు కావాల్సిన లైన్ ఈక్వేషన్ కనుక్కోవచ్చు. సో మరి రెండు వెక్టార్స్ని ఎలా క్రియేట్ చేయాలి, ఇక్కడ జాగ్రత్త చూడండి. నాకు పీ పాయింట్ ఉంది కదా, క్వశ్చన్లో ఇస్తాడు కదా పీ పాయింట్. మరి ఏ పాయింట్ని నేను పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కుంటా, ఏం కనుక్కుంటా, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కుంటా. లైన్ 1 యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కొని పిఏ వెక్టార్ కనుక్కుంటా. ఓకే, పిఏ వెక్టార్ కనుక్కుంటా. అదేవిధంగా బి లైన్ 2 యొక్క పారామెట్రిక్ కోఆర్డినేట్స్ కనుక్కుంటా, అవి బి అనుకుంటా. ఓకే, నెక్స్ట్ పీబీ వెక్టార్ కనుక్కుంటా. సో మరి పిఏ వెక్టార్, పీబీ వెక్టార్ రెండు ప్యారలే కదా, రెండు సేమ్ లైన్లో ఉన్నాయి కదా, ప్యారలే కదా, కొలీనియర్ కదా. పిఏబి కొలీనియరే కదా, అంటే పిఏ పీబీ రెండు కొలీనియర్ అన్నట్టే కదా. అంటే ఇక్కడ నేను రెండు వెక్టార్స్ని ఎలా క్రియేట్ చేసా, ఇది పాసింగ్ త్రూ పాయింట్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇస్తాడు, లైన్ పాసింగ్ త్రూ పాయింట్ పి క్వశ్చన్లో ఇస్తాడు. ఏబి పాయింట్స్ ఎలా క్రియేట్ చేసా, ఏ పాయింట్ ఏమో విచ్ ఈస్ ద పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ లైన్ 1. ఏ ఏంటి ఇక్కడ, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ లైన్ 1. బి ఏంటి, పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ లైన్ 2. అంటే పారామెట్రిక్ కోఆర్డినేట్స్ ఆఫ్ లైన్ 1 తీసుకుంటే ఏ వస్తుంది, ఇన్ టర్మ్స్ ఆఫ్ ల్యాండాలలో వస్తుంది, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యూలలో వస్తుంది. ఓకే రైట్. ఇప్పుడు నేనేం చేస్తా, పిఏ బార్ పీబీ బార్ కనుక్కుంటా. ఏబీ బార్ కనుక్కోమాకండి, ఏబీ బార్ కనుక్కుంటే మీకు చాలా లెందీ అయిపోతుంది. ఎందుకనంటే పిఏ బార్ తీసుకుంటే ల్యాండాలలో ఉంటుంది, పీబీ బార్ తీసుకుంటే మ్యూలలో ఉంటుంది. సో ఈజీగా మనం పిఏ బార్ ప్యారలల్ టు పీబీ బార్ అప్లై చేసాం అనుకోండి, a1/a2 ఈజ్ ఈక్వల్స్ టు b1/b2 ఈజ్ ఈక్వల్స్ టు c1/c2 కండిషన్, మనకి ల్యాండా వస్తుంది, అదేవిధంగా మ్యూ వస్తుంది. ఓకే, ల్యాండాని తీసుకెళ్ళి ఇందులో పెట్టండి, మ్యూని తీసుకెళ్ళి ఇందులో పెట్టండి. అసలు నన్ను అడిగితే రెండు కూడా అవసరం లేదు, ల్యాండాని తీసుకెళ్ళి ఇందులో పెట్టండి సరిపోతుంది. ల్యాండాని తీసుకెళ్ళి ఇందులో పెట్టామనుకోండి, సో మనకి రెండు పాయింట్స్ తెలుసు కదా, పాసింగ్ త్రూ పాయింట్స్.
సో ఆల్రెడీ ఒక పాసింగ్ త్రూ పాయింట్ క్వశ్చన్లో ఇచ్చాడు, ఏ వచ్చేస్తుంది కదా. సో ఏ వచ్చేసింది అనుకోండి, 2 పాయింట్స్ ఉన్నాయి మన దగ్గర. సో 2 పాయింట్స్ ఉంటే ఈక్వేషన్ ఆఫ్ లైన్ కనుక్కోలేమా? కనుక్కోవచ్చు. పాసింగ్ త్రూ పాయింట్ ఉంది, ఈ రెండింటి యొక్క డిఆర్స్ కనుక్కుంటాం. లేదు నేను ఏ కనుక్కుంటా, బి కనుక్కుంటా, ఏనే పాసింగ్ త్రూ పాయింట్ అనుకుంటా, ఏబి యొక్క డిఆర్స్ తీసుకో, నో ప్రాబ్లం, సేమ్ ఆన్సర్ వస్తుంది అనమాట. సో ఏ లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఇంటర్సెక్టింగ్ 2 lanes చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. 2025-26లో దీని మీద మొన్న రీసెంట్గా నిన్న మొన్న జరిగిన ఎగ్జామ్స్లో కూడా వీటి మీద క్వశ్చన్లు అడిగాడు అనమాట. ఓకే, నేను మీకు ఆ క్వశ్చన్స్ కూడా మనం చేస్తామన్నమాట. ఓకే రైట్, ఈ వీడియో లెందీ అవుతుంది కాబట్టి నేను ప్రాబ్లమ్స్ మొత్తం ఒక వీడియోలో చేస్తాను పార్ట్ 3లో. కాన్సెప్ట్ వచ్చేసి పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ 3D లైన్. So this is the parametric equation of 3D line, x minus x1 by cos alpha, y minus y1 by cos beta, z minus z1 by cos gamma, which is equals to plus or minus r. ఇక్కడ x1 y1 z1 అని అంటే లైన్ పాసింగ్ త్రూ పాయింట్, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అని అంటే డిసిస్, మనకు ఆల్రెడీ తెలుసు ఎల్ఎంఎన్ డిసిస్. ఈ ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇవన్నీ ఏంటి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ఒక లైన్ యొక్క డిఆర్స్ తెలిస్తే డీసీస్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక లైన్ యొక్క డిఆర్స్ 1,2,2 అన్నాను అనుకోండి, ఇవి డిఆర్స్ అన్నాను అనుకోండి, ఇవి డిఆర్స్ అయితే డీసీస్ ఎలా కనుక్కోవాలి? సింపుల్, దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ కనుక్కోండి. అంటే √1 + 4 + 4 అంటే ఎంత? ఇది √9. సో √9 అంటే ఎంత? 3. సో దీన్ని మీరు 3తో డివైడ్ చేశారనుకోండి, 1/3, 2/3, 2/3, వీటిని మనం డీసీస్ అని అంటాం. సో డిఆర్స్ నుంచి డీసీస్ ఎలా కనుక్కోవాలి? ఒక్కొక్క దాన్ని మ్యాగ్నిట్యూడ్తో డివైడ్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ ఎలా కనుక్కోవాలి? 1 + 1² + 2² + 2² కనుక్కున్నాను. మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే 3 వచ్చింది కదా. సో 1/3, 2/3, 2/3 చేస్తే మనకి డీసీస్ వస్తాయి. సో ఇదే మనకి ఎల్ఎంఎన్, ఇవే మనకి ఎల్ఎంఎన్, ఇవే కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా. ఇప్పుడు చూడండి మరి అసలు మనకి క్వశ్చన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇలా లైన్ ఇస్తాడు, లైన్ ఇచ్చేసి మనల్ని ఏమంటాడు అని అంటే ఈ పారామెట్రిక్ ఈక్వేషన్ వల్ల యూజ్ ఏంటి మనకనంటే, ఇప్పుడు మనకి లైన్ ఈక్వేషన్ ఇస్తాడు. లైన్ ఈక్వేషన్ ఇచ్చేసి ఇప్పుడు ఇది లైన్ పాసింగ్ త్రూ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ 1,2,3 అనుకోండి. సో నేనేం చేయాలంటే ఈ లైన్ యొక్క డిఆర్స్ కూడా ఇచ్చేస్తాడు. ఈ లైన్ యొక్క డిఆర్స్ వచ్చేసి మనకి 1,2,2 అనుకుందాం. ఓకే రైట్. సో మనల్ని ఏమడుగుతాడంటే ఇది పాయింట్, ఇది పాసింగ్ త్రూ పాయింట్ కదా, ఈ పాసింగ్ త్రూ పాయింట్ అంటే ఈ పాయింట్కి సమ్ ఆర్ డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ ఉంది, సమ్ ఆర్ డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ ఉంది, లెట్ us టేక్ ఇట్ ఈజ్ ఏ. ఓకే, సో ఈ పాయింట్ కనుక్కోండి అన్నాడు అనుకోండి. ఎలా కనుక్కోవాలి ఈ పాయింట్? బై యూజింగ్ పారామెట్రిక్ ఈక్వేషన్. మనం 2Dలో ఎలాగైతే చూసామో పారామెట్రిక్ ఈక్వేషన్, అలానే 3Dలో కూడా. ఓకే, అక్కడ x minus x1 by cos theta is equals to y minus y1 by sin theta is equals to plus or minus r. ఇక్కడ ఏంటంటే అన్ని కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామాలే ఉంటాయి. ఓకే, డిసిస్ అనమాట ఇవి. రైట్, అసలు ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటి? ఇక ప్లస్ ఆర్ ఎప్పుడు తీసుకోవాలి, మైనస్ ఆర్ ఎప్పుడు తీసుకోవాలి? ఇప్పుడు నేను ఈ పాయింట్ కనుక్కోవాలంటే ఖచ్చితంగా చూడండి, అసలు పారామెట్రిక్ ఈక్వేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి అని అంటే, ఒక పాయింట్ నుండి సమ్ డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ కనుక్కోండి అన్నప్పుడు మనం ఇది యూజ్ చేయాలన్నమాట ఈ కాన్సెప్ట్. ఓకే రైట్, ఈ పాయింట్ నుండి సమ్ ఆర్ డిస్టెన్స్లో లెట్ us టేక్ ఇఫ్ ఇట్ ఈస్ 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఏ అనే పాయింట్ ఉంది, ఏ అనే పాయింట్ కనుక్కోండి అన్నాడు అనుకోండి, మనం ఇది యూజ్ చేయాలి. మరి ఇక్కడ యూజ్ చేసేటప్పుడు x1 y1 z1 అంటే ఎవరిని తీసుకోవాలి? x1 y1 z1 అంటే ఈ 1 2 3 తీసుకోవాలి. ఎక్కడి నుంచి డిస్టెన్స్లో ఉందో ఆ పాయింట్ x1 y1 z1. ఓకే, మరి కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గమ్మా ఎవరు? ఏ లైన్ మీద ఉందో ఇస్తాడు కదా, వాటి యొక్క డిఆర్స్ ఇస్తాడు కదా, లేదా ఈ లైన్ ఈక్వేషన్ ఇస్తాడు కదా. ఈ లైన్ ఈక్వేషన్లో డిఆర్స్ ఇస్తే దాని నుంచి డీసీస్ కనుక్కోండి నేర్పించాను కదా. సో కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గమ్మా వచ్చేసి ఈ లైన్ యొక్క డీసీస్ అనమాట. మరి ప్లస్ ఆరా మైనస్ ఆరా? చూడండి, ఈ పాయింట్కి ఎబో ఉన్నది అన్నాడు అనుకోండి, ఎబో ఉంటే +5 తీసుకోవాలి. ఒకవేళ ఈ పాయింట్కి బిలో ద లైన్ అన్నాడు అనుకోండి, 5 యూనిట్స్ డిస్టెన్స్, -5 తీసుకోవాలి. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, సో ఇలా మనం పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? x y z కనుక్కున్నాం అనుకోండి, వచ్చే మనకి ఏ పాయింట్ అనమాట. ఓకే, అంటే x1 y1 z1 అంటే ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం, కాస్ ఆల్ఫా కాస్ బీటా కాస్ గామా అంటే LMN ఇవి సబ్స్టిట్యూట్ చేస్తాం, ప్లస్ ఆర్ అని అంటే అబౌవ్ ఉంటేనేమో +5 తీసుకుంటాం. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని x y z కనుక్కుంటాం, ఆ వచ్చే x y z మనకి ఏమవుతుందంటే ఏ అవుతుంది అనమాట. ఓకే రైట్, పారామెట్రిక్ ఈక్వేషన్ ఎప్పుడు యూజ్ చేయాలి? మనకి ఒక పాయింట్ నుంచి సమ్ డిస్టెన్స్లో ఇంకొక పాయింట్ ఉంది, ఆ పాయింట్ కనుక్కోండి అన్నప్పుడు మనం పారామెట్రిక్ ఈక్వేషన్ యూజ్ చేయాలన్నమాట. ఓకే రైట్, వచ్చేసి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్. అంటే మనకి 2 ప్యారలల్ లైన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందాం, r బార్ ఈజ్ ఈక్వల్స్ టు a1 బార్ ప్లస్ tb బార్, r బార్ ఈజ్ ఈక్వల్స్ టు a2 బార్ ప్లస్ tb బార్. ఇక్కడ 2 b బార్లు ఎందుకు తీసుకున్నాను? 2 ప్యారలల్ లైన్స్ కాబట్టి, అంటే డిఆర్స్ సేమ్ ఉండాలి. డిఆర్స్ సేమ్ ఉంటే మనం ప్యారలల్ లైన్స్ అని చెప్పొచ్చు. మరి ఇప్పుడు ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే ఇదే కనుక్కోవాలి కదా. సో ఇది కనుక్కోవాలి, సో ప్రొజెక్షన్ కనుక్కోవాలి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
A1 బార్ A2 బార్ అంటే పాసింగ్ త్రూ పాయింట్, దీని యొక్క పాసింగ్ త్రూ పాయింట్ అండ్ దీని యొక్క పాసింగ్ త్రూ పాయింట్ వచ్చేసి A2. సో మనం ఈ ఫార్ములా అప్లై చేసామనుకోండి, అంటే దీని యొక్క డిఆర్, ఈ లైన్ యొక్క డిఆర్స్ కనుక్కున్నాను. ఈ లైన్ యొక్క డిఆర్స్ అంటే A2 బార్ మైనస్ A1 బార్. దీనికి ఈ బీ బార్ తోటి, అంటే ఈ బీ బార్ తోటి క్రాస్ ప్రొడక్ట్ చేశాను అనుకోండి. క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఆ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే ఎవరు వస్తారు? వెక్టార్ వస్తారు. ఆ వెక్టార్కి మన మ్యాగ్నిట్యూడ్ కనుక్కుంటే మనకి ఏమవుతుందనంటే స్కేలార్ వస్తుంది, డివైడెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బీ బార్. సో ఇది ఫార్ములా టు ఫైండ్ ద షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ఓకే, దీనికి ప్రూఫ్ ఉంది. వీడియో చాలా లెంతీ అయింది కాబట్టి నేను దీనికి ప్రూఫ్ చెప్పట్లేదు. నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లం చేసే వీడియోలో దీని ప్రూఫ్తో సహా మనం చూద్దాం. ఇది వచ్చేసి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. ఇక్కడ బీ బార్ మాత్రమే ఎందుకు వచ్చింది? బీ బార్ మాత్రమే ఎందుకు వచ్చిందంటే రెండింటికి సేమ్ బీ బారే కాబట్టి. ఓకేనా? అండ్ అక్కడ మనం మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాట్ ప్రొడక్ట్ వస్తుంది మనకి. A2 బార్ మైనస్ A1 బార్ డాట్ ప్రొడక్ట్ విత్ B1 బార్ క్రాస్ B2 బార్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ B1 బార్ క్రాస్ B2 బార్ వస్తుంది షార్టెస్ట్ డిస్టెన్స్కి, స్క్యూ లైన్స్కి. అవి ప్యారలల్ లైన్స్ కాదు, అవి స్క్యూ లైన్స్. సో అక్కడ ఇక్కడికక్కడ డిఫరెన్స్ ఏంటి? ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ బదులు డాట్ ప్రొడక్ట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి B1 బార్ క్రాస్ B2 బార్ ఉంటుంది, ఇక్కడ B బార్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ స్క్యూ లైన్స్ అంటే రెండింటి యొక్క డిఆర్స్ వేరు, రెండు ప్యారలల్ కాదు కాబట్టి. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ వస్తుంది, సేమ్ అంతే. ఇక్కడ ఏదైతే ఉందో దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇక్కడ డాట్ ప్రొడక్ట్ బదులు క్రాస్ ప్రొడక్ట్ వస్తుంది, A2 బార్ మైనస్ A1 బార్ అంతా సేమ్ ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్యారలల్ లైన్స్. ఓకే.